శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా? బిడ్డా, నీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పే సంకేతాలను చెబుతాను. శ్రద్ధగా విను. అవి తప్పకుండా జరుగుతాయమ్మా. ముఖ్యంగా ఈ 3 సంకేతాలను గుర్తించు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు వారి కష్టాలు తీరబోతున్నాయని, వారికి మంచి రోజులు రాబోతున్నాయని ఎలా గుర్తించాలో చెబుతూ ఉన్నారు. ఏ సంకేతాలు మీకు కనిపిస్తే మీకు శుభం జరుగుతుందో కూడా ఈరోజు బాబాగారు చెబుతూ ఉన్నారు. అంటే బాబాగారు మీ గోడు విన్నారు, మీ కష్టాలు విన్నారు. ఆ తండ్రి మీ కష్టాలను తీర్చబోతూ ఉన్నారు, మీ కోరికలు నెరవేర్చబోతూ ఉన్నారు అనే దానికి కొన్ని సంకేతాలను ఆ తండ్రి స్వయంగా బాబాగారే మీకు పంపిస్తారు, తన బిడ్డలకు పంపిస్తారు. తన బిడ్డలు అవి చూసిన వెంటనే బాబాగారు నాతో మాట్లాడుతున్నారు, నా కోసమే ఈ సంకేతాలు పంపిస్తున్నారని మనందరం, ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా, ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. మరి ఏంటి ఆ సంకేతాలు? బాబాగారు ఏ విధంగా మనకు ఆ సంకేతాలు పంపిస్తారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, నీకు మంచి రోజులు రాబోతున్నాయని నేను నీ మాటలు వింటూ ఉన్నానని చెప్పేటువంటి 3 సంకేతాలు చెబుతాను. 3 ముఖ్యమైన సంకేతాలు తల్లి. తప్పకుండా విను, వీటిని గమనిస్తూ ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. మనం ఎప్పుడూ కూడా మన సమస్యల గురించి బాబాగారికి చెబుతూ ఉంటాం కదా. ఆ సమస్యలకు దారి చూపించమని, బాబా ఈ కష్టాలన్నీ తొలగించి నాకు ఏదైనా మంచి మార్గాన్ని చూపించు తండ్రి అని వేడుకుంటూ ఉంటాం. ప్రతిరోజు కూడా బాబాగారికి చెప్పుకుంటూ ఉంటాం. బాబాకి ఒక్కసారి చెప్పాక కూడా మీరు ఇంకా ఆ సమస్యల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదండి. అలా ఆలోచిస్తే బాబాగారి పైన ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని మనం కించపరిచినట్టు, బాబాగారిని కించపరిచినట్టు. ఒక్కసారి మీ కష్టాలన్నీ బాబాగారికి చెప్పాక వాటి గురించి ఆలోచించకూడదు. మీ పనేదో మీరు చేసుకోవాలి. ఆ తండ్రి తన పనిని సక్రమంగా నిర్వర్తిస్తారు. ఆయన ఆ తండ్రి బాధ్యతలు ఎప్పుడూ కూడా విస్మరించరండి. మీరు ఒక్కసారి బాబాగారికి మీ కష్టాలు చెప్పుకున్నాక, మీ కోరికలు తీర్చమని బాబాగారిని అడిగాక, అవి ఇంకా మీ పని కాదు, అది స్వయంగా ఆ తండ్రే తన పనిగా తీసుకుంటారు, తన బాధ్యతగా తీసుకుంటారు. తన బిడ్డలకు మంచి చేయడం ఆ తండ్రి బాధ్యత. తన బిడ్డలు కోరుకున్నవి, తన బిడ్డలు అడిగినవి ప్రసాదించడం ఆ తండ్రి బాధ్యత. ఆ తండ్రి తన బాధ్యతను చాలా సక్రమంగా నిర్వర్తిస్తారు. అందుకే బాబాగారికి ఒక్కసారి విన్నవించుకున్నాక దాని గురించి మనం ఆలోచించకూడదు. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడూ కూడా బాబాగారిని మనం అదివ్వు ఇదివ్వు అని అడుగుతూ ఉంటాం కదా. మనకు ఆ స్వతంత్రం ఉంది. తప్పకుండా బాబాగారు కూడా ఆ మాటలు విని మన కోరికలు తీర్చి, మన సమస్యలన్నీ కూడా తొలగించి మనకు గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తారు. భక్తితో బాబాకు పూజించేటువంటి ప్రతి పూజ ఆ తండ్రిని చేరుతుందండి. బాబాగారిని పూజించేటప్పుడు నిండు మనసుతో, బాబా ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశికి ఆహారాన్ని అందించు తండ్రి అని ఆ తండ్రికి చెప్పుకోండి. నిష్కల్మషంగా బాబాగారికి చెప్పండి. అదేవిధంగా ఉదయాన్నే లేవగానే, బాబా ఈ రోజంతా కూడా మంచే జరగాలి, అందరూ బాగుండాలి బాబా అని అనుకుని ఆ సాయినాథునికి నమస్కారం చేసుకోండి. మనకు మంచి రోజులు రాబోతున్నాయని తెలిపేటువంటి సంకేతాలు బాబాగారు మనకు తప్పకుండా చూపిస్తారనేటువంటి ఉద్దేశంతో ఈ సందేశాన్ని వింటూ ఉన్నాం కదా. మరి ఏంటి ఆ సంకేతాలు? ఏ విధంగా బాబాగారు ఆ సంకేతాలు తన బిడ్డలకు చూపిస్తారు? మనం తప్పకుండా గుర్తించవలసినటువంటి సంకేతాలండి అవి. అవేంటో స్వయంగా ఆ తండ్రి చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. బాబాగారు ఏమంటారంటే, బిడ్డ, ఈ 3 సంకేతాలను తప్పకుండా నువ్వు గుర్తించాలి. ఇవి నీ కంటపడితే నీ తండ్రి నీతో మాట్లాడుతున్నారని అర్థం. నీ తండ్రి నీ గోడు విన్నారని అర్థం తల్లి. అతి త్వరలోనే నీ కష్టాలు తీరబోతున్నాయని అర్థం చేసుకో.
మరి ఆ సంకేతాలు ఏవో చెబుతాను, శ్రద్ధగా విను. చూడమ్మా, ఎప్పుడైనా సరే నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక పక్షి మీ వాకిలి ముందు వాలిన, అరచిన, అది శుభ సంకేతమని గుర్తించండి. అలా జరగడం వల్ల మీరు చేయాలనుకుంటున్నటువంటి పనిలో మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. అదే ఆ చిన్న పక్షి నీకు చెప్పాలనుకుంటూ ఉందమ్మా. మరి రెండవ సంకేతం చెబుతాను, విను. మీరు వెళ్ళేటప్పుడు పూలు కానీ ఎదురు వస్తే ఆ రోజంతా కూడా మీకు మంచిగా ఉంటుంది. ఆ సుగంధ పరిమళాలు కలిగినటువంటి ఆ పూలు నీకు శుభ సంకేతాలుగా మారుతాయమ్మా. ఇది కూడా మరొక ముఖ్యమైనటువంటి సంకేతం. మిగిలినటువంటి మూడవ సంకేతాన్ని చెబుతాను, అతి జాగ్రత్తగా విను. దీనివల్ల నువ్వు ఎన్నో గొప్ప గొప్ప విజయాలను పొందుతావు. చూడు బిడ్డ, నీవు వెళ్ళేటప్పుడు ఒక ఆవు ఎదురు వస్తే రాబోయే రోజులన్నీ నీకు మంచి రోజులను గుర్తించమ్మా. అవును తల్లి, అతి కొద్ది రోజులలోనే నీ జీవితం మారుతుంది అని గుర్తుపెట్టుకో. అంటే మీ ఇంట్లో ఎవరికైనా సరే పెళ్లి చూపుల కోసం అమ్మాయిని వెతుకుతున్నా, అబ్బాయిని వెతుకుతున్నా అతి త్వరలోనే ఒక మంచి వధువు లేదంటే ఒక మంచి వరుడు మీకు కుదురుతారు. అవును తల్లి, నీ జీవితం గొప్పగా మారుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. అదేవిధంగా మీ ఇంట్లో ఎవరికైనా ఏదైనా శుభవార్త వినాలనేటువంటి ఆలోచన ఉంటే ఆ శుభవార్త కూడా అతి త్వరలోనే మీ చెవిన పడుతుంది. నీ బాబా చెప్పిన ఈ 3 సంకేతాలను గమనిస్తూ ఉండు తల్లి. ముఖ్యంగా ఆవు కనుక ఎదురైతే ఇక నీ జీవితంలో నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. ఎప్పుడూ అనుమానాన్ని నీ మనసులో ఉంచుకోవద్దమ్మా. దృఢమైన సంకల్పంతో ప్రతి పనిని చెయ్యి. ప్రతి పనిలో నువ్వు విజయం సాధిస్తావు. నీ భవిష్యత్తే బంగారుమయమవుతుంది. సరేనా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు మన గోడు విన్నారని మనం గ్రహించడానికి ముఖ్యమైనటువంటి 3 సంకేతాలను బాబాగారు చెప్పారు. ప్రతిరోజు మనం బాబాగారి ముందు ఎన్నో కోరికలు తీర్చమని బాబాగారి ముందు ప్రాధేయపడుతూ ఉంటాం. మన కష్టాలన్నీ కూడా బాబాగారి పాదాల ముందు పెడుతూ ఉంటాం. మరి ఆ తండ్రి వింటున్నారా లేదా అనేటువంటి సందేహం కొంతమంది బిడ్డలకు ఉంటుంది. అవి వింటున్నాను అనడానికి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెప్పినటువంటి ఈ 3 సంకేతాలే నిదర్శనం. బాబాగారే ఆ పక్షి రూపంలో వస్తారు. బాబాగారే ఆ ఆవు రూపంలో వస్తారు. బాబాగారే ఆ పూల రూపంలో కూడా వస్తారు. అంటే బాబాగారు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. మీకు శుభ సంకేతాన్ని ఇస్తూ ఉన్నారు. నేనున్నాను అని పక్షి అరిచి చెబుతుంది. నేనున్నాను అని ఆవు మీకు ఎదురొస్తుంది. నేనున్నాను అని ఆ పూలు సువాసన మీకు చెబుతుంది. అర్థమవుతుందా? ఈ 3 సంకేతాలు గనక మీకు కనిపిస్తే ఆ రోజు మొత్తం మీకు విజయమే అండి. అదేవిధంగా ఆ రోజు ఒక్కటే అలా ఉంటుందా అంటే అలా అని అర్థం కాదు. బాబాగారు మీ గోడు వింటున్నారు, ప్రతి కోరికను నెరవేరుస్తారని. కొన్ని కోరికలను వెంటనే నెరవేర్చేస్తారు. మరికొన్ని కోరికలను కొంచెం ఆలస్యంగా అయినా సరే తప్పకుండా నెరవేరుస్తారు. అయినా ప్రతి ఒక్క కోరికను ఆ తండ్రి తన బిడ్డల యొక్క ప్రతి ఒక్క కోరికను నెరవేరుస్తారు అని చెప్పడానికి ఈ 3 సంకేతాలు. అర్థమవుతుందా? ఈ 3 సంకేతాలు కనుక మీకు కనిపిస్తే బాబాగారు మీ వెంటే ఉన్నారు, మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. అతి త్వరలోనే మీ జీవితం మారబోతోంది అని ప్రతి ఒక్క బాబా బిడ్డ గ్రహించాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.